హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో వచ్చిన వార్తాపత్రికల్లో వార్తలు, ఆ వార్తలు వెనుకున్న వాస్తవాలను విశ్లేషించేద్దాం. ముందుగా 'సాక్షి' పేపర్‌లో టీటీడీ చైర్మన్, అదేవిధంగా టీవీ5 చైర్మన్ కూడా ఆయన బీఆర్ నాయుడు గారి గురించి నిన్న, ఈరోజు ఒక సంచలనమైన వీడియో బయటకొచ్చింది. అది ప్రైవేట్ వీడియో. ఒక మహిళతోని సన్నిహితంగా ఉంటున్నట్టు. ఆ వీడియో మార్ఫింగ్ అని ఖండించారు బీఆర్ నాయుడు గారు. దాని తర్వాత నిన్న ఒక లేఖ బయటకొచ్చింది, ఉత్తరం. ఒక మహిళ, అంటే బీఆర్ నాయుడు గారి బాధితురాలు. బీఆర్ నాయుడు గారి వల్ల అరెస్ట్ చేయబడిన, వాడుకొని వదిలేసిన మహిళ అని చెప్పి ఆమె ఒక అంటే లివింగ్ రిలేషన్‌లో ఉన్న మహిళ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ఎన్నికల ముందు లెటర్ రాశారు. ఇట్లా నన్ను 30 సంవత్సరాల పాటు వాడుకొని వదిలేసిండు. చాలా భయంకరమైన హ్యూమనైజరు అని చెప్పి రాశారు. రాస్తే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి నోటీస్‌లో ఉందది. ఎన్నికలైనయి. ఎన్నికల్లో గెలిచింది తెలుగుదేశం పార్టీ. బీఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ అయ్యిండు. బీఆర్ నాయుడు గారు ఒక ఇంటర్వ్యూలో, ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్తూ, ఎన్నికలకు ముందే నేను కూడా వెళ్ళి కలిశాను చంద్రబాబు నాయుడు గారిని. ఈ విషయం కాదు, నాకు టీటీడీ చైర్మన్ కావాలని ఉంది. మీకు 40 సంవత్సరాల పాటు అన్ని విషయాల్లో అండగా ఉన్నాను. మీకు మద్దతు ఇస్తూ వచ్చాను. అంటే టీవీ5 ఒక మీడియాగా. ఇక ఫక్తు నేను మీకు మద్దతు ఇచ్చాను కాబట్టి నాకు పదవి ఇయ్యాలని అడిగిండట. సరే నాకు నోటీస్‌లో ఉంది, ఇస్తా అని చెప్పిండట ఆయన. మరి అప్పటికి లెటర్ వచ్చిందా లేదా? ఓకే, అయింది. ఆయన వచ్చిండు. 40 సంవత్సరాలు ఆయనకి సేవ చేసుకున్నందుకు టీటీడీ చైర్మన్ ఇస్తానని హామీ ఇచ్చిండు. అధికారంలోకి వచ్చిండు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చారు చైర్మన్. మరి ఈ చైర్మన్ ఇచ్చే ముందు చంద్రబాబు నాయుడు గారికి ఈ లెటర్ గుర్తులేదా? అంటే చంద్రబాబు నాయుడు గారికి తెలిసే ఆయన ఒక స్త్రీ లోలుడు అని చెప్పి, ఒక స్త్రీని మోసం చేసిండని చెప్పి, సెక్సువల్‌గా హెరాస్ చేసిండని చెప్పి, వాడుకొని వదిలేసిండని చెప్పి తెలిసి కూడా టీటీడీ చైర్మన్ ఇచ్చారు. ఒక పవిత్రమైన దేవస్థానానికి సంబంధించి ధర్మకర్తల మండలి చైర్మన్. ధర్మకర్త అంటారు ఆమెని. ఈ ఈ అధర్మకర్త ధర్మాన్ని ఎక్కడ కాపాడతాడని కనీసం రాలేదా? నా కులదైవం, మా ఇంటి దైవం అంటారు చంద్రబాబు నాయుడు గారు. మా కులదైవం, ఇంటి దైవానికి సంబంధించిన శ్రీ వెంకటేశ్వర స్వామి టీటీడీకి సంబంధించి దాని ధర్మకర్తగా ఉండటానికి ఎవరు అర్హులు, ఎవరు అర్హులు గారో తెలవదా? మీ నోటీస్‌కి రాకపోతే అనుకోవచ్చు. నోటీస్‌కి వచ్చింది ఆ మహిళ లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉత్తరం రాసింది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఆయన సామాజిక వర్గమో, లేకపోతే ఆయనకి 40 సంవత్సరాలు సేవ చేసిండు కాబట్టి ఆయన అయితే అయిందని ఇచ్చిండు అనుకోండి. మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినట్టు? పవన్ కళ్యాణ్ గారు అబ్జెక్షన్ చెప్పాలి కదా! అది ఒక పవిత్రమైన దేవస్థానానికి సంబంధించి అక్కడ ఇచ్చే ముందు ఆయన బ్యాక్‌గ్రౌండ్, ఆయనకు సంబంధించిన వెరిఫికేషన్ అంతా చేయాలి. ఆయన వ్యక్తిగత విషయాలు, క్యారెక్టర్ ఏంటి, ఇవి గదా! అంటే మీకు అందరికి తెలిసే పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, నారా లోకేష్ గారికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఈ ముగ్గురు కలిసే ఈ అపవిత్రమైన కార్యక్రమం చేశారా? అనేది ఈరోజు హిందూ భక్తులు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరే, ఉత్తరం వాస్తవమా కాదా? ఆ వీడియో వాస్తవమా కాదా? ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలే వచ్చి బయటికి. చంద్రబాబు నాయుడు గారు బయటికి మాట్లాడట్లేదు. కనీసం ఎక్స్‌లో పోస్ట్ చేయట్లేదు. లోకేష్ గారు చేయట్లేదు. అంటే దీని వెనక ఏదో ఉంది. ఏది లేదనుకో ఇమ్మీడియేట్‌లీ స్పందిస్తారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ ఉందట పర్సనల్‌గా. క్లోజ్డ్ రూమ్ మీటింగు. దాని తర్వాత నాకు తెలిసి దీనిపైన ఏం చేయాలి? ఎట్లా పోవాలి? ఎందుకంటే ఇప్పుడు అడ్డకత్తెరలో పోక చెక్క లెక్క అయింది పరిస్థితి. ఎట్లయితే దీని నుంచి తప్పించుకోవచ్చు? దీనికోసం మరి మనం వివరణీయటమా? ఎదురుదాడా? వైఎస్ఆర్‌సీపీ ఉన్నప్పుడు ఆయన కాలేదా? ఈయన కాలేదా? ఇది కాదు. వైఎస్ఆర్‌సీపీ వాళ్ళకి మీకు కావాల్సిన రాజకీయ పంచాయతీ కాదిది. ఇదొక పవిత్రమైన దేవస్థానానికి సంబంధించి ఒక ధర్మకర్త మండలి చైర్మన్ ఆయన. ధర్మకర్త. అటువంటి దానికి మళ్ళా వైఎస్ఆర్‌సీపీ మీరున్నప్పుడు చేయలేదా? మేము చేస్తాం. ఇది కాదు. ఇది కాకుండా ఇప్పటికైనా జరిగిందేదో జరిగింది. మీకు తెలుసు. మీకు తెలిసే ఉంది. దానికి వివరణియ్యండి. అవసరమైతే తప్పిస్తారా చూడాలి. అసలు తెలుసా తెలవదా ఈ లెటర్ అబద్ధమా? నిజమా? ఈ లెటర్ అబద్ధమా? నిజమా? అని చెప్పటం కోసం ఆమె బై హ్యాండ్ రైటింగ్ రాసిన లెటర్. ఏదో టైప్ చేసిన లెటర్ కాదు. అది ఇప్పుడు ఎఫ్ఎస్ఎల్‌కో ఇంకో దానికో పంపించినా గానీ, ట్రూత్ ల్యాబ్‌కో పంపించినా తెలిసిద్ది ఆ రైటింగ్ ఎవరిది? ఆ లెటర్ రాసిందా లేదా? ఆ లెటర్ ముట్టినట్టు కూడా డైరెక్ట్‌గా ఇక్కడ ఆధారాలున్నాయి. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ అడ్రస్‌లకి రీచ్ అయినట్టు కూడా ఉంది. ఆ డేట్‌లలో రీచ్ అయింది.
వారి నోటీసులోకి వచ్చింది. 3 పేజీల ఉత్తరం. ఉత్తరంలో చాలా విషయాలున్నాయి. ఆయన ఎటువంటి టైపు, మహిళల్ని ఎట్లా లోబరుచుకుంటాడు, మహిళ కనపడితే, మహిళ మీద కన్ను పడితే ఏ విధంగా ఆయన చేష్టలుంటాయి, అన్ని అన్ని అంశాలు అందులో రాసింది. భూమన కరుణాకర్ రెడ్డి గారు నిన్న దీన్ని బయటపెట్టారు. ఈ దబాయించి కల్లబొల్లి కబుర్లు చెప్పొద్దు నాయుడు, ఇది నీ బతుకు, పచ్చ మీడియా రచ్చపై భూమన ప్రెస్ మీట్ అని చెప్పి. ఇప్పుడు మొత్తం క్వెషనల్‌లో ఏంటంటే, సరే ఈ వీడియో వచ్చిందా? వీడియో నాది కాదండి, మార్ఫింగ్ అన్నాడు. తర్వాత లేదు లేదు దాంట్లో తప్పేముందన్నాడు. తర్వాత ఇప్పుడు లెటర్ బయటికొచ్చింది. ఈ లెటర్ పైన ఇంతవరకు కామెంట్ లేదు. బీఆర్ నాయుడు గారిని ఉంచుతుండ్రా, తీసేస్తుండ్రా? ఇది దీని అంతటికంటే ముఖ్యం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నోటీసులో ఉండి, ఈయన అపవిత్రమైన సంబంధాలు తెలిసి ఎట్లా ఇచ్చారు? దీని వెనక ఉన్న ఉద్దేశ్యం ఏంటి? తిరుమల, తిరుపతి పవిత్రత పైన పదే పదే మాట్లాడే నీతులు చెప్పే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎందుకు మాట్లాడరు? పవన్ కళ్యాణ్ గారు కల్తీ నెయ్యి కలిసిందని చంద్రబాబు నాయుడు గారు చెప్పగానే కాషాయ వస్త్రాలు వేసుకొని ప్రాయశ్చిత్త దీక్ష చేశారు కదా, మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు చేయాల్సింది ఏ దీక్ష? ఎవరెవరు చేయాలి? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు తెలిసే భగవంతుడి ముందు తప్పు చేశారు కాబట్టి ఏ దీక్ష చేస్తారు? ఏ దీక్ష చేస్తే ఈ పాపం పవిత్రమైంది? ఇవన్నీ హిందువులు, సామాన్య సగటు హిందువు అడుగుతుండు ఈరోజు. చాలా దారుణమైన విషయం. పదే పదే పవిత్రత గురించి చెప్తున్నారు కాబట్టి ఈ పాపం ఏంటి మరి? ఈ అపవిత్రమైన రిలేషన్షిప్ తెలిసి కూడా ఎందుకు అక్కడ కూర్చోబెట్టారు? ఏదో చిన్న ఎంప్లాయ్ అంటే అనుకోవచ్చు, దానికి చైర్మన్, మొత్తం వ్యవస్థ ఆయన చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అనేది హిందువులు కోరుకుంటున్న పరిస్థితి. ఇది ఒక వార్త. రైట్. నిర్బంధాల కంచె దాటి అంగన్వాడీ ఉద్యమం వేడి, అడ్డంకులను అధిగమించి చలో విజయవాడ. పోలీసులను ప్రయోగించి అంగన్వాడీ యూనియన్ నేతలను చంద్రబాబు ప్రభుత్వం గృహంలోనే నిర్బంధించింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను పిలిచి మరీ విజయవాడ వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఎక్కువ మంది వెళితే ఊరుకునేది లేదు, తప్పదనుకుంటే 4-5 వెళ్ళండి అంటూ ఐసీడీఎస్ అధికారులు ఆంక్షలు పెట్టారు. అయినా నిర్బంధాల కంచెను పెకిలించుకొని అంగన్వాడీలు పోరుబాట పట్టి న్యాయం కోసం నినాదాలు, పొలికేక పెట్టారు. మండే ఎండను సైతం లెక్క చేయకుండా చంటి బిడ్డలను చంకనెత్తుకొని కొందరు చేతి సంచిలో అన్నం క్యారేజీలు పెట్టుకొని మరికొందరు విజయవాడ తరలి వచ్చారు. ఇది అంగన్వాడీల సమస్యలపై కీలక డిమాండ్లు ఉన్నాయి వాళ్ళవి. దీనికి ఈ డిమాండ్లు కూడా ఎక్కడి నుంచో రాలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు వాళ్ళకి హామీ ఇచ్చారు. ఆ హామీలు, మీరు ఇచ్చిన హామీలే అమలు చేయండి అంటున్నారు. అమలు చేయటం కోసం 2 సంవత్సరాలు కావస్తుంది, పూర్తిగా వస్తుంది. కాబట్టి మా సంగతి ఏంది, మా డిమాండ్ల సంగతి ఏందని వాళ్ళు ముఖ్యమైన డిమాండ్లు ఏంటంటే, అంగన్వాడీలు ప్రభుత్వం ముందు కీలక డిమాండ్లు ఇచ్చారు. వేతనాల పెంపుపై ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలి. వేతనాల పెంపు ఒకటి, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా గౌరవ వేతనాన్ని పెంచాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాట్యుటీ సౌకర్యం కల్పించాలి. యాప్ల ద్వారా ఆన్లైన్ పని భారాన్ని తగ్గించి రిజిస్టర్ల నిర్వహణను సరళతం చేయాలి. పదవీ విరమణ సందర్భంగా ఇచ్చే ప్రయోజనాలు పెంచాలి. చాలీచాలన వేతనాలతో నెట్టకొస్తున్నందున అంగన్వాడీలందరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి. ఇందులో ప్రధానంగా సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు కూడా ఇవ్వాలి, తల్లికి వందనం లాంటివి అనేది వాళ్ళ డిమాండ్. వేతనాలు పెంచాలి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం. యాప్ల పేరుతోని పని భారాన్ని తగ్గించాలి. యాప్ల పేరుతోని పని భారం ఎక్కువైంది. గ్రాట్యుటీ ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గౌరవ వేతనాన్ని పెంచాలి. ఈ డిమాండ్లన్నీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు. మీ హామీలను అమలు చేయడానికి రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు వచ్చింది. 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి. 20 నెలలు పూర్తి చేసుకుంది. ఇంకో 4 నెలలు అయితే 2 అయింది. అంటే ఇప్పటికైనా మా డిమాండ్లు పరిష్కరించండి, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అనే ఒక డిమాండ్తోని చలో విజయవాడ ప్రోగ్రాం పెడితే అధికార పార్టీ నాయకులు, ఐసీడీఎస్ ఆఫీసర్లు పిలిచి బెదిరింపులు. మీరు ఈ చలో విజయవాడకు పోతే ఉద్యోగాలు పడతాయి అని ఒక రకంగా థ్రెటన్ చేసినా కానీ కంచెల్ని తీసేసుకొని నిర్బంధాలను దాటుకొని వాళ్ళు విజయవాడ దాకా వచ్చారు. దీంట్లో ఏ పార్టీ కానీ ఏ పాలిటిక్స్ కానీ లేవు, రాజకీయాలు లేవు, కేవలం వాళ్ళ సమస్యలు. వాళ్ళు సాలిచాలన జీతాలతో ఉంటారు, సంక్షేమ పథకాలు రావు. వాళ్ళు ఉద్యోగస్తులు ఏం కాదు, పెద్ద ఉద్యోగం కాదు, దీనికి స్కేల్ లేదు, ఒక 10-12 వేలే ఉంటుంది. కాబట్టి మాకు నిర్దిష్టమైన, అంటే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు ఉండాలి, గ్రాట్యుటీ ఉండాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండాలి, సంక్షేమ పథకాల్లో కూడా వాటా ఉండాలి.
అని ఒక డిమాండ్ పెట్టారు. సరే మొత్తానికి మొత్తం కాకపోయినా అసలు ఏంటో వాళ్ళని పిలుచుకొని మాట్లాడాలి తప్ప, కంచెలేసి తెలుగుదేశం పార్టీ నాయకులతోని బెదిరింపు చేయడం, లేతే ఐసీడీఎస్ ఆఫీసర్లు వాళ్ళ పై ఆఫీసర్లతోని బెదిరింపులు చేయడం కాకుండా, ప్రజాస్వామ్యంలో ప్రజలకి డిమాండ్ చేసే హక్కు ఉంటది. ఆ డిమాండ్‌ని వినే బాధ్యత ప్రభుత్వాలకుంటది. ఆ విని పరిష్కరించే ప్రయత్నం చేయాలి తప్ప, నిర్బంధాలతోని ఆపుతూ అంటే అది పెద్దదైద్ది. రైట్. సునీల్ నాయక్‌పై కఠిన చర్యలొద్దు. కస్టోడియల్ టార్చర్ ఆరోపణలతో శాసనసభ డిప్యూటీ స్పీకర్, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు 2024లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరు నగరంపాలెం పోలీసులు దాఖలు చేసిన కేసులో బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి మెగావత్ సునీల్ నాయక్‌కు హైకోర్టు ఊరటనిచ్చింది. సునీల్ నాయక్‌పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. ఇదే సమయంలో దర్యాప్తునకు సహకరించాలని సునీల్ నాయక్‌ని ఆదేశించింది. ఇందుకు సంబంధించి రోజు ఉదయం 10 గంటల నుంచి 5 గంటల లోపు దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని సునీల్ కుమార్‌కు హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 9కి వాయిదా వేసింది. సునీల్ నాయక్ ఐపీఎస్ ఆఫీసరు, బీహార్ క్యాడర్‌లో పనిచేస్తున్నాడు ప్రస్తుతం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇక్కడ పనిచేసిండు. ఆ పనిచేసిన సందర్భంలో ఇప్పుడు డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘురామకృష్ణరాజుని వేధించిండు. ఇదని కేసు పెట్టిండు ఆయన. అసలు ఆ కేసుకు సంబంధించి వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఒక ఐపీఎస్ ఆఫీసరు స్థాయి దామోదరు అనే వ్యక్తి ఆధ్వర్యంలో టీమ్ వెళ్ళి ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్ళారు. ఏ పద్ధతిలో వెళ్ళారు? ఎఫ్ఐఆర్ లేదు, రిమాండ్ లేదు, లేతే ఆహ్, వారెంట్ లేదు, అరెస్ట్ వారెంట్ ఏది లేకుండా వెళ్ళారు. డైరెక్ట్‌గా లిఫ్ట్ చేసుకొని తీసుకురావాలి, కిడ్నాప్ చేసే అనే పద్ధతులు. అది అరెస్ట్ లెక్క కనిపించలేదు. కిడ్నాప్ చేయటానికి ప్రయత్నించినట్టుగా అనిపించింది. దానిపైన ఆయన హైకోర్టులో పిటిషన్ ఏశారు. పిటిషన్ ఏస్తే అరెస్ట్ అవసరం లేదు, కఠిన చర్యలు అవసరం లేదు. అరెస్ట్ చేసి, రిమాండ్ చేసి జైలుకి పంపే అంత సినిమా లేదు అందులో. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణకు పిలవండి. విచారణ యాజ్ పర్ లా చేయండి. ఆయన్ని వేధించొద్దు, కఠిన చర్యలు తీసుకోవద్దు అని చెప్తూ సునీల్ నాయక్ కూడా విచారణకు సహకరించాలి మీరు. ఫలానా టైమింగ్స్‌లో ఎళ్లి విచారణ వాళ్ళు అడిగింది సమాధానం చెప్పి రావాలని చాలా క్లారిటీగా చెప్పారు. ఈ విషయంలో ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చినట్టే. సునీల్ నాయక్ విషయంలో, సునీల్ నాయక్ అరెస్ట్ విషయంలో ఒక రకంగా అరెస్ట్ చేసినాం అనే ఒక పద్ధతికి పోయారు. ట్రాన్సిట్ వారెంట్ ఎలో కాలేదు కాబట్టి గానీ అరెస్ట్ అయ్యే ఉన్నాడని నిన్న కోర్టులో వాదనలు కూడా. ఆల్రెడీ అరెస్ట్ అయిండు కాబట్టి అరెస్ట్ నాట్ టు అరెస్ట్ అనేది వర్తించదు ఆయనకి అని చెప్పే ప్రయత్నం చేశారు. అరెస్ట్ అంటే పోలీస్ కస్టడీలో ఉంటే అరెస్ట్ అయినట్టు. అరెస్ట్ మీరు చేశారు. అరెస్ట్‌కి యాక్సెప్టెన్సీ కోర్ట్ ఇవ్వలే. అది కూడా మర్చిపోయి ఇటు ప్రభుత్వం తరపున రఘురామకృష్ణరాజు తరపున సిద్ధార్థ లుద్ర, చంద్రబాబు నాయుడు గారు అడ్వకేటు. ఆయన వాదించిండు. అయినప్పటికీ కోర్టు షాక్ ఇచ్చింది. లేదు అరెస్ట్ అవసరమే లేదు దీంట్లో. ఇన్వెస్టిగేషన్ చేయండి. విచారణ చేయొచ్చు. విచారణకు సహకరించాలని ఆయనకు చెప్తూ ఉదయం 10 గంటల నుంచి 5 గంటలే మళ్ళీ అది కూడా. 5 నుంచి 9వ తారీఖు వరకు ఈ నెల అని చెప్పి ఒక టైమ్ లిమిట్ పెట్టింది. ఈ విషయంలో ప్రభుత్వానికి ఒక రకంగా భంగపాటు, షాకే. ఎందుకంటే వాళ్ళు చాలా ఓవర్ ఎక్స్‌పెక్టేషన్ చేసి, అత్యుత్సాహం చేసి, గోడలు దూకి ఆయన్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అది బెడిసి కొట్టింది. బెడిసి కొట్టడమే కాక కోర్టు చాలా నిర్దిష్టంగా కండిషన్స్ పెట్టింది. 6,000 కోట్ల ఔటు పారిశ్రామ ఏపీలో పెట్టుబడులు పెట్టలేం, మీ భూములు మాకొద్దు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా కేటాయించిన భూములను రద్దు చేసుకొని పారిశ్రామికవేత్తలు పారిపోతున్న కంపెనీలు అని చెప్పి రెడ్ బుక్ రాజ్యాంగంలో హడలిపోతున్న పారిశ్రామికవేత్తలు కోకోకోలా కంపెనీకి యలమంచిలి జనసేన ఎమ్మెల్యే బృందం బెదిరింపు. కప్పం కట్టలేక రాష్ట్రం నుంచి తెలంగాణకు కోకోకోలా పరారు. అనంతలో గత ఏడాది కేటాయించిన 121 ఎకరాలు వెనక్కిచ్చేసిన ఇన్ఫ్రా. సత్సాయి జిల్లా నుంచి ఆజాద్ మొబిలిటీ పరుగు అనకాపల్లిలో కేటాయించిన 142 ఎకరాల భూమిని తీసుకొని జూపిటరు రిన్యూవల్ ఎనర్జీ. ఇది మొత్తానికి సాక్షి పేపరు పరిశ్రమలు బారిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్ నుంచి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తట్టుకోలేక అని చెప్పి. ఇది వాస్తవం. ఇది దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? ఈ పారిపోయే పరిశ్రమలు అక్కడ వ్యాపారం చేయలేకనా, లాభాలు రావనా, లేకపోతే వాళ్ళ కొన్ని ఇబ్బందులతో పారిపోతారా? నిజంగానే సాక్షి పేపర్ రిపోర్ట్ చేసినట్టు ఆంధ్రప్రదేశ్లో ఉన్న శాంతి భద్రతల దృష్ట్యా పారిపోతారా అనేది ఒక చర్చ. శాంతి భద్రతల దృష్ట్యా పారిపోవడానికి అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పారిశ్రామికవేత్తల బెదిరింపులో, పారిశ్రామికవేత్తలకు థ్రెటనింగ్‌లో అయితే లేదు. వీళ్ళకి అట్లా కనపడుతుంది సాక్షి పేపర్‌కి. ఇప్పుడు ఏదైతే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారి వీడియోను, బీఆర్ నాయుడు గారి పైన వచ్చిన ఆరోపణలకు సంబంధించిన లేఖో, ఆంధ్రజ్యోతి, ఈనాడు మిగతా పేపర్లకు తెలుగుదేశం పార్టీని సమర్థించే పేపర్లు, టీవీ ఛానళ్ళు కనపడట్లేదు. అట్లా వీళ్ళకి కూడా వీళ్ళకి ఒక నెగెటివ్ సెన్స్ కనపడుతుంది. పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు. ఎందుకు అంటే రెడ్ బుక్ రాజ్యాంగం.
రెడ్ బుక్ రాజ్యాంగమో, రెడ్ బుక్‌నో వీళ్ళు అమలు చేస్తున్నది వైఎస్ఆర్‌సీపీ నాయకుల పైన, వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం పరిధిలో పనిచేసిన ఆఫీసర్ల పైన అమలు చేస్తాను. తప్ప ఈ పారిశ్రామికవేత్తల పైన ఎక్కడ అప్లై చేయట్లే. పారిశ్రామికవేత్తలకి ఎంత సాధ్యమైతే అంత సాధ్యం లాభం చేయటానికి చూస్తుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. పారిశ్రామికవేత్తల చేతిలో భూములు పెడుతుంది. రైతుల దగ్గర నుంచి సేకరించిన భూములను కూడా పారిశ్రామికవేత్తల చేతిలో పెడుతుంది. పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యత ఇస్తుంది. దాంట్లో డౌట్ లేదు. పారిశ్రామికవేత్తలకి పప్పు, బెల్లం లెక్క భూములు పంచుతుంది. అంత సౌకర్యంగా, అంత పారిశ్రామికవేత్తల కోసం మీ పెట్టుబడులకు మాది షూరిటీ అని లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు చెబుతుంటే పారిపోయే పరిస్థితి ఉండదు. సరే వాళ్ళకి ఏం రీజన్స్ ఉండి వెళ్తారో తెలియదు కానీ, దీన్ని సాక్షి పేపరు రిపోర్ట్ చేసింది. ఇది ఒక వార్త సాక్షికి సంబంధించి. ఆంధ్రప్రభ రైట్. జోరుగా అమరావతిలో ఇళ్ల నిర్మాణం. ఉద్యోగులు, అధికారుల కోసం 4026 ఇళ్లు 3 నెలలుగా నిరంతరాయంగా నిర్మాణం. అదే జోరులో ప్రైవేట్ సంస్థల నిర్మాణాలు. మంత్రి నారాయణ వెల్లడి. నేలపాడులో పనుల పరిశీలన. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో తన స్థలం పోయిందన్న మంత్రి, ఆయన స్థలం పోయిందని బాధపడుతున్నట నారాయణ గారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో తన స్థలం పోయిందట. మీకు స్థలం ఎకరం పోతే 100 ఎకరాల లాభం వస్తుంది మీకు. మీ వ్యాపారాలు, మీ వ్యవహారం, మీ భూములు, మీ అలైన్మెంట్లు, మీ లాభాలు ఇవన్నీ వేరే కథ ఉంది. ఇక మీరు నా స్థలం పోయిందంటే ఆ స్థలం ఎంత, ఉల్లిగడ్డ పుట్ట అంతా మీది పోయిన స్థలం. రైట్. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఆంధ్రజ్యోతి. వేతనాలు పెంచే వరకు కదలం. విజయవాడలో కథం తొక్కిన అంగన్వాడీలు అని చెప్పి ఆంధ్రజ్యోతి పేపరు కూడా ఒక వార్తను రాసింది. వాస్తవంగా ఇది అంటే గవర్నమెంట్ మీద యాంటీగా రాస్తారో రాయడం అనుకుని రాశారు. వేతనాలు పెంచే వరకు ఇక్కడ నుంచి కదలం అని చెప్పి వాళ్ళు భీష్మించుకొని కూర్చున్నట్టు ఒక వార్తను రాసింది. యుద్ధం తీవ్రం. అమెరికాకు తోడుగా రంగంలోకి బ్రిటన్, ఫ్రాన్సు, జర్మనీ. ఇరాన్కు మద్దతుగా హెజ్బొల్లా, ఇరాకీ సాయుధ మిలీషియా. దాడులు 4-5 వారాలు కొనసాగుతాయన్న ట్రంప్. ఇరాన్పై కొన్ని అరబ్ దేశాలు దాడి చేస్తాయని ప్రకటన. యుద్ధం చాలా తీవ్రమైంది. సరే, యుద్ధం తీవ్రమైంది. డైరెక్ట్గా మనకి ఇంపాక్ట్ పడకపోవచ్చు అని ఇండైరెక్ట్గా భారతదేశం పైన, భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన, డీజిల్, పెట్రోల్, ఆయిల్స్ పైన పెద్ద ఎత్తున ప్రభావం పడే అవకాశం ఉంది. ధరలు విపరీతంగా పెరిగే అవకాశం కూడా ఉంది అని చెప్పి ఒక చర్చ బయట నడుస్తుంది. ఇరాన్ పైన అమెరికా డైరెక్ట్గా దాడులు చేయటం, దానికి సంబంధించిన చీఫ్ని చంపేయటం, వాళ్ళ కుటుంబ సభ్యులను చంపేయటం, ఇదంతా నిజంగా ఇరాన్ కోసం, లేదా ఇరాన్లో జరుగుతున్న అప్రజాస్వామిక విధానం కోసమా, లేదా యుఎస్ అంటే అమెరికా అంటే ప్రపంచంలో ఉన్న చమురు పైన ఆధిపత్యం కోసం, ప్రపంచంలో ఆయిల్స్ పైన ఆధిపత్యం కోసం, ఆయిల్ రంగం పైన ఒక ఆధిపత్యం కోసం ఇరాన్ పైన దాడి చేసింది అనే ఒక చర్చ జరుగుతుంది. ఆ దాడిలో భారతదేశ పాత్ర, మోడీ గారి పాత్ర ఏంటి అని అంటే యుఎస్కి డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా మద్దతు ఇస్తున్నట్టు తెలుస్తుంది. సరే, ఈ మద్దతు వల్ల భారతదేశానికి వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి అనేది చూస్తే, ఈ మద్దతు వల్ల ఏం కానీ, ఈ యుద్ధం వల్ల గ్యారంటీగా భారతదేశం పైన, భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఉక్రెయిన్ దాడి ప్రభావం పడే యూరియా లాంటి వ్యవహారాలలో, ఆయిల్ లాంటి వ్యవహారాలలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు ఇరాన్ దాడితోని రేపు భవిష్యత్తులో భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుదేలే అవకాశాలు కూడా ఉంటాయి. మరి దీనికి ఏం స్ట్రాటజీ తీసుకుంటాడు మోడీ అనేది చూడాలి. కానీ ఏది చూసుకున్నా యూఎస్కి బెండ్ అయ్యిండు అనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. సరే, అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళకున్న సంబంధాలు, వాళ్ళకున్న ప్రయారిటీసు, వాళ్ళకున్న నివేదికల ప్రకారం సరే లొంగిపోయిండు అని అనుకోవటానికి లేదు. కానీ ఏది ఏమైనా ఇక్కడ భారతదేశ ప్రజల పైన అయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా రేపు ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు మన తెలుగోళ్ళు కూడా అక్కడ ఇరుక్కున్నారు. రైట్. ఎక్కడా కూడా బిఆర్ నాయుడు గారికి సంబంధించి, ఆయన లేఖకు సంబంధించి, వీడియోకి సంబంధించి ఆంధ్రజ్యోతిలో ఈనాడులో వార్త లేదు. ఇక్కడ చిన్నది ఇచ్చారు. ఏది, నా పరువు తీశారు అని చెప్పి బిఆర్ నాయుడుతో వీడియోలు
ఉంది, వీడియోలో ఉంది నేను కాదు, పోలీసులకి తెనాలి మహిళ ఫిర్యాదు చేసిందట. అంటే తెనాలి మహిళ ఫిర్యాదు చేసింది, పరువు తీశారని 'ఆంధ్రజ్యోతి' దృష్టికొచ్చింది తప్ప, బీఆర్ నాయుడు నన్ను మోసం చేసిండు 30 సంవత్సరాలు వాడుకో అని చంద్రబాబు నాయుడు గారికి రాసిన లెటరు 'ఆంధ్రజ్యోతి'కి అందలే పాపం. అసలు అందులోది ఆ మ్యాటరే కాదన్నట్టు అర్థమైంది. ఎక్కడో తెనాలిలో ఒక మహిళ బీఆర్ నాయుడు గారి వీడియోలో ఉంది నా పేరు అని చెప్తున్నారు. జట్టి రేణుక అని ఆమె రాసిందట. నేను కాదు ఆమె అని చెప్పి. అది ఆమె హక్కు, ఆమె రాయొచ్చు, తప్పులేదు. దాంతో పాటు బీఆర్ నాయుడు గారికి ఇంకొక మహిళ కూడా లేఖ రాసింది. ఆ లేఖ నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు బయటపెట్టిండు. ఆ లేఖ 3 పేజీల లేఖ హ్యాండ్ రైటింగ్‌తో ఉంది. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురికి అడ్రెస్ చేస్తూ బీఆర్ నాయుడు గారు ఎంత భయంకరమైన శ్రీలోలుడు, ఎంత హ్యుమనైజరు, ఏ స్థాయిలో ఇబ్బంది పెట్టిండు, ఏ స్థాయిలో ఇబ్బంది పెడతాండు, ఆయన మహిళల పట్ల ఎట్లా ఉంటాడు, ఆయన క్యారెక్టర్ ఏందనే అనేక అంశాలని ఎన్నికలకు ముందే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెడితే, ఎన్నికలైన తర్వాత అటువంటి రిలేషన్స్ ఉన్న బీఆర్ నాయుడిని తీసుకొచ్చి చైర్మన్ ఎట్ట చేసిండో 'ఆంధ్రజ్యోతి' కనపడలే పాపం. ఆ క్వెషనింగే లేదు. అదే ప్లేస్‌లో వేరే పార్టీ అధికారంలో ఉండి వేరే పార్టీ టీటీడీ చైర్మన్ పెడితే అట్లాంటి వ్యక్తిని ఈరోజు 'ఆంధ్రజ్యోతి', 'ఈనాడు' బ్యానర్ అసలు ఐటమ్స్ మొత్తం పేజీ మొత్తం అదే ఉండేది. పేపరే టావులకి టావులు రాసేటోళ్ళు. ఇది కాదు జర్నలిజం. అధికారంలో ఎవరున్నారు, లేతే అక్కడ బాధితుడు ఎవరు, అక్యూజ్డ్ ఎవరు, నింద ఎవరి పైన పడుతుంది అనే దాన్ని బట్టి వార్తలు రాయొద్దు. వాస్తవాలను బట్టి వార్తలు రాయాలి. ఈ ఈ 'ఆంధ్రజ్యోతి', 'ఈనాడు' వార్తలు వెనకున్న వాస్తవాలు ఎట్లుంటాయి? వాళ్ళ ఎజెండా సెపరేట్ ఉంటుంది. టీవీ5కి ఒక ఎజెండా ఉంటుంది. ఆయనే స్వయంగా 40 సంవత్సరాలు నీకు సేవ చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు నాకు పదవి అంటే ఇచ్చిండట. ఇప్పుడు రేపో మాపో ఏబీఎన్ రాధాకృష్ణ గారు కూడా నేను కూడా 40 సంవత్సరాలు సేవ చేసుకొని నాకేం పదవి ఇస్తావని అడుగుతుండు. రాజ్యసభ ఖాళీ అయితే నాకు ఇవ్వాలని డిమాండ్ పెట్టిందని బయట ఒక చర్చ. మీ పదవుల కోసం, మీ ప్రాపకాల కోసం, మీ వ్యాపారాల కోసం జర్నలిజం అనే ముద్దు పేరు పెట్టి దాని చాటును మోసం చేయమాకండి. ప్రజల్ని తప్పుదోవ పట్టించి తప్పుడు వార్తలు, ఒక ఇంటెన్షనల్ న్యూస్ రాసి మీ ఇంటెన్షన్ ప్రజల పైన అప్లై చేస్తున్నారు. ఇప్పుడు బీఆర్ నాయుడు గారు మంచోడైతే మంచోడు అనాలా? కొన్ని టీవీ ఛానళ్ళు అయితే ఇంకొక అడుగు ముందుకేసి ఏముందో తప్పు అందులో, ఆయన వ్యక్తిగతం అంటారు. ఆయన వ్యక్తిగతం కావచ్చు. ఆయన టీటీడీ ఒక ధర్మకర్త. టీటీడీకి ధర్మకర్త అంటే ధర్మాన్ని కాపాడాలి. ధర్మాన్ని కాపాడటం అంటే ఏంటి? ఇల్లీగల్ రిలేషన్స్ ఉంటే ధర్మాన్ని కాపాడట. ఇది చెప్పట్లే. అంటే మీకు నచ్చిన వ్యక్తి ఉంటే తప్పు చేసినా, కౌగిలించుకున్నా, హగ్గులిచ్చినా తప్పు కాదు. ఇది కాదు కదా! రాజీనామా చేయండి అని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పింది ఒక వార్త ఇచ్చారు కానీ ఆ లెటర్ రాయాలి దీంట్లో. రైట్. ఈనాడు చూద్దాం. ఈనాడులో ఏమైనా ఉందా అంటే ఈనాడులో కూడా ఉండదు. ఈనాడులో ఇది ఉంది. మద్యం ముడుపులో డెన్న నిరవకుడు ప్రణయ్ ప్రకాష్ అరెస్టు. ఇది అరెస్ట్ అయితే ఏంది, కాకపోతే ఏంది, ఇది ఎప్పటి నుంచో సీరియల్ లెక్క నడిపిస్తూనే ఉంటారు. ఇది కంటిన్యూషను. మరి బీఆర్ నాయుడికి సంబంధించిన వార్త ఇది అంటే ఉండదు. రైట్. ఇది ఈనాడుకు సంబంధించిన వార్తలు. విషయాలందరూ చూద్దాం. గళమెత్తిన అంగన్వాడీలు చెల విజయవాడ ఉద్రిక్తం, మహాధర్నా, రాత్రి వరకు ఆందోళన కొనసాగింపు, వేతనాల పెంపు కోసం ఐక్య సంఘాల పోరాటం, అడుగడుగునా పోలీసుల ఆంక్షలు, వెనక్కి తగ్గేదే లేదంటున్న భీష్మించిన కార్యకర్తలు. చంద్రబాబు సర్కారు దిగి రాకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తాం, ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్టియు నేతలు హెచ్చరిక జారీ చేశారట. ఇంకొకటి అగ్రిగోల్డ్ బాధితుల ఆర్తనాదాలపై సీఎం స్పందించాలి, ప్రభుత్వము కోర్టు ముందుకు యాజమాన్యం రావాలి, ఎమ్మెల్యేలు గళమెత్తి బాధితులకు తోడ్పడాలి. ముప్పాళ్ళ నాగేశ్వరరావు, ఈశ్వరయ్య, జలసాని డిమాండ్ చేశారు. ధర్నా చౌక్లో అగ్రిగోల్డ్ బాధితుల దీక్షల ప్రారంభం. విజయవాడలో ధర్నా చౌక్లో అగ్రిగోల్డ్ బాధితులు మరో పోరాటం ప్రారంభించారు. సోమవారం జరిగిన రిలే దీక్ష శిబిరంలో ప్రకాశం, నెల్లూరు జిల్లాల బాధితులు ఈ అగ్రిగోల్డ్ ఎప్పటి కథ, ఏం కథ? చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఉంది. 2014లో ఏది రాష్ట్రం జీలిన తర్వాత పెద్ద ఎత్తున అగ్రిగోల్డ్ పైన అంతకుముందు నుంచే ఉంది. ఆయన రాష్ట్రం జీలిపోయిన తర్వాత ఇది ఆంధ్రాకి సంబంధించిన స్పెషల్ కేసు కాబట్టి అక్కడ ఏమన్నా పరిష్కారం చేస్తామో అనుకున్నాం. ఇంత అనుభవం అంటారు, విజన్ ఉన్న ముఖ్యమంత్రి, చీల్చి చెండాడుతా అంటాడు, 95 నాటి ముఖ్యమంత్రిని చూస్తారంటారు. ఏది మరి ఉపయోగం లేదు కదా. ప్రజలకు ఉపయోగపడితే కదా మీరు 95 నాటి 99 నాటి ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి.
ప్రజలకు ఉపయోగపడిన స్టేట్మెంట్లు, అగ్రిగోల్డ్ బాధితులకు ఉపయోగపడిన స్టేట్మెంట్లు, అంగన్వాడీ కార్యకర్తలకు ఉపయోగపడిన స్టేట్మెంట్లు ఇస్తే, స్టేట్మెంట్లతోనే తృప్తి రాదు, స్టేట్మెంట్లతోనే పనులు కావు. వాళ్ళు పాపం రోడ్లెక్కి రిలే నిరాదీక్షలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళని పట్టించుకున్న నాదుడు లేడు. సీఎం స్పందించాలి అంటున్నారు, స్పందించరు. చాలా పెద్ద ఎత్తున కొన్ని వేల మంది బాధితులు ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు కొత్తగా పార్టీ పెట్టి మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు వీటిపైన మాట్లాడరు. ఒక సెలెక్టివ్‌గా ఆయన అంశాలపైన మాట్లాడతారు. కల్తీ నెయ్యి గలిసిందా లేదా అని చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి వచ్చిందో లేదో, అది నిజమా అబద్ధమా చూసుకోకుండా దీక్ష చేసిండు, ప్రాయశ్చిత్త దీక్ష. దాని తర్వాత సిట్టు దాంట్లో కల్తీ లేదు అని చెప్పింది. అంటే కల్తీ మీన్స్ గొడ్డు కొవ్వు లేదని చెప్పింది. మరి ఇప్పుడు ఏం ప్రాయశ్చిత్తం చేయాలి? ఇప్పుడు ఏం ప్రాయశ్చిత్తం చేస్తానంటే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్టుంది. కాబట్టి మార్పు కోసం రాజకీయ పార్టీలు పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి అంశాలపైన ప్రజల అంశాలు, ప్రజలు బాధితులయ్యారు. ఆ బాధితులకు సంబంధించి వాళ్ళని పట్టించుకోవాలా. ఇది ఒక వార్త, విషయాలు అందరికి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.